पोलावरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है। మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అలాగే నదుల అనుసంధాన కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం. మా లక్ష్యం ప్రతి పొలానికి నీరు అందించాలి, రైతుకి నీటి సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడా వేగం మరింత పుంజుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది కోట్లాది మంది ప్రజలు రైతుల తాలూకా జీవితం మారబోతుంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకారంతో కలిసిమెలిసి పనిచేస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र की धरती ने दशकों से भारत को स्पेस पावर बनाने में बहुत बड़ी भूमिका निभाई है। श्रीहरिकोटा से जब जब कोई मिशन लॉन्च होता है तो कोटि कोटि भारतीयों को गर्व से भर देता है। करोड़ों भारतीय नौजवानों को यह क्षेत्र स्पेस के प्रति आकर्षित करता रहा है। अब आज देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है। कुछ देर पहले हमने डीआरडीओ की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है। नागरा लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी। मैं इसके लिए भी देश के वैज्ञानिकों को, आंध्र प्रदेश के लोगों को बधाई देता हूं। మిత్రులారా, మన ఆంధ్ర భూమి దశాబ్దాలుగా భారతదేశానికి అంతరిక్ష శక్తి అవతరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతి రాకెట్ ప్రయోగం కోట్లాది మంది భారతీయుల్ని గర్వపడేలా చేస్తుంది. అలాగే కోట్లాది మంది భారతదేశ యువకులను ఈ అంతరిక్ష రంగం ఇప్పుడు ఆకర్షిస్తుంది. ఇప్పుడు దేశ రక్షణను బలోపేతం చేసే ఒక కొత్త సంస్థను కూడా మనం ప్రారంభిస్తున్నాం. కొద్దిసేపటి క్రితం డిఆర్డిఓ నవదుర్గ మిసైల్ లాంచింగ్ రేంజ్ కి శంకుస్థాపన చేశాం. నాగాలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం మన కనకదుర్గమ్మల దేశ రక్షణకు శక్తిని నిరంతరం కూడా ఇస్తుంది. ఇందుకు శాస్త్రవేత్తలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తున్నాను. साथियों, आज भारत की ताकत सिर्फ हमारे हथियार ही नहीं है, बल्कि हमारी एकता भी है। एकता का यही भाव हमारे एकता मॉल्स में मजबूत होता है। देश के अनेकों शहरों में एकता मॉल्स बनाए जा रहे हैं। मुझे खुशी है कि अब विशाखापट्टनम में भी एकता मॉल बनेगा। इस एकता मॉल में देश भर के कारीगरों, हस्तशिल्पियों के बड़े प्रोडक्ट एक ही छत के नीचे मिलेंगे। ये भारत की डायवर्सिटी से सबको जोड़ेगा। एकता मॉल से लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी और अधिक मजबूत होगी। మిత్రులారా, ఈ రోజు భారత్ యొక్క శక్తి కేవలం ఆయుధాల్లోనే లేదు, మన ఐక్యతలో కూడా ఉంటుంది. ఈ ఐక్యత భావమే మన ఏక్తా మాల్స్ కు మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో అనేక నగరాల్లో ఈ మాల్స్ ని మనం నిర్మించబోతున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ఏక్తా మాల్ నిర్మించడం కోసం మనం ఈ రోజు శంకుస్థాపన చేశాం. దానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో మనకు ఉంటాయి. ఈ మాల్ భారత వైవిధ్యాన్ని అనుసంధానిస్తుంది. లోకల్ ఎకానమీకి కూడా ప్రోత్సాహం ఇచ్చేలా ఈ మాల్ నడుస్తుంది. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేస్తున్నాను. साथियों, अभी हमने चंद्रबाबू जी को सुना। उन्होंने 21 जून अंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की। मैं चंद्रबाबू का, आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने
अंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया।